ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద చరణములకు నా అనంత కోటి ప్రణామములు. సత్యం, శివం, సుందరం గ్రంథ పఠనమునకి అవకాశం ఇచ్చిన మన గురువు గారికి, అమ్మగారికి శతకోటి నమస్కారాలు. అలానే ఏఎస్బి గ్రూప్ సభ్యులందరికీ ప్రేమతో సాయిరామ్. నిన్నటి రోజున అత్తమ్మ గారు ముగించిన చివరి అంశం ఒక్కసారి చెప్పుకొని తదుపరి అంశంలోకి వెళ్దాము. లక్ష్మీ కుమార్ అనే విద్యార్థి చాలా తెలివైన వాడు. అతనికి విద్యా ఆసక్తి ఎక్కువ. అతను ఇప్పుడు డివిజనల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఒకరోజు బాబా వారివి 3 బుక్స్ పోస్ట్ లో నుంచి వస్తే అందులో బాబా చిత్రం అతనికి నచ్చక వాటిని పక్కన పెట్టేశాడు. విద్యార్థి దశ నుండి తనకి అర్ధరాత్రి మెలకువ వస్తే 3-4 గంటల పాటు తనకి ఇష్టమైన పుస్తకం తీసి చదువుకుని నిద్రపోవుట అతని అలవాటు. నీషాలోని అతని ప్రశాంతి గృహమున ఒక అర్ధరాత్రి వ్యాకరణమునకు సంబంధించిన సందిగ్ధాంశమును గూర్చి కళ్ళు మూసుకొని ఆలోచనలో ఉండగా కళ్ళు తెరిచి చూసేసరికి మందస్మిత వదనముతో కనకాంబరధారి అయి బాబావారు అతని పక్క కుర్చీలో కూర్చొని ఉన్నారు అను అంశంతో నిన్నటి రోజున ముగించుకున్నాము. దాని తదుపరి అంశము నుండి నేను మొదలు పెడుతున్నాను. ఇది ఓల్డ్ బుక్లో 110వ పేజ్ మొదటి పారాగ్రాఫ్. అర్ధరాత్రి సమయమున గ్రంథ పఠనమున నిమగ్నుడయ్యున్న ఉండగా హఠాత్తుగా ఎదుట ఒక వ్యక్తి ప్రత్యక్షమైతే కలుగవలసిన భయాశ్చర్యములు నాకెందువలనో కలుగలేదు. శాంతముతో ధైర్యంగా ఉన్నాను. నేను వారెవ్వరిని ప్రశ్నించకముందే, ఎవరు అని ప్రశ్నించకముందే మృదు మధుర కంఠముతో నేనిక్కడకొచ్చేనని భయపడవద్దు అని 2 సార్లు పలికారు. కాని వారెవ్వరు అనే ప్రశ్న అలాగే ఉన్నది. ఇంతలోనే నేను నీకు పుస్తకములు పంపితిని అన్నారు. అప్పుడు ఆయన బాబా అని ధృవపరుచుకుంటిని. అవును, ఏవో పుస్తకములు అందేయి అను నా అద్దోక్తిలోనే వాటిని చదువు అన్నారు. అందుకు నేను అందులో ఏమున్నది, అంతా చెత్త, నాకు కావలసిందేమీ లేదు అని జవాబిచ్చి తిని సహనముతో అదే మందహాసముతో కొంతైనా అందులో పనికి వచ్చేది ఉండకపోతుందా, కనీసం ఒక్కసారి చదివి చూడు అని పట్టుపట్టిరి. డాక్టర్ ఎంవిఎస్ మూర్తిచే రికార్డు చేయబడిన సంభాషణలో కుమార్ ఈ విధంగా చెప్పెను. పుస్తకములు చదవకుండా వాటిని పంపిన వ్యక్తి ఎదుటనే అవి చెత్త పుస్తకములని చెప్పినందుకు నాకే బాధ కలిగి నేను చదువుతానులేండి అని లేచి ఆ పుస్తకముల కొరకు లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి చూడగా అక్కడ బాబా లేరు. నేనిచ్చిన మాట నిలబెట్టుకొనుట నా ధర్మమని తలచితిని. పూర్వ పశ్చిమ వేదాంతములందు నాకు అభిరుచియున్నది కాని పూజా విధానమందు, కర్మకాండలందు, మత ప్రవక్తల జీవితములందు నాకు శ్రద్ధాభక్తులు లేవు. ఈ పుస్తకములు చదివాను. ఉపనిషత్తులలోని సత్యములను, ప్రాక్పశ్చిమ వేదాంత శాస్త్రములందలి సిద్ధాంతములను సరళముగా, సుబోధకముగా వాటి యందు వివరించుట గమనించి తిని. నేను చదివిన వేదాంత గ్రంథములు వట్టి మాటల మూటలైతే బాబా రచనలు శాశ్వతమైన ఆత్మానుభవం నుండి వెలువడిన అమూల్య వచనములు. మానవుని ఉన్నత పదమున సులభముగా ప్రవేశపెట్టుటకు
దోహదం చేయు ఆ రచనలు నా హృదయం నట్టుకున్నివి. 10 దినముల తర్వాత అదే అర్ధరాత్రి సమయమున పాణినిలోని మరొక వ్యాకరణ సూత్రమును గురించి ఆలోచించుచు కళ్ళు మూసుకొని తెరిచేసరికి బాబా అదే కుర్చీలో నా పక్కనే అదే మందహాసముతో కూర్చున్నారు. నీవా పుస్తకములు చదివినట్లు నాకు తెలుసు అన్నారు. అవును, చదివేను అన్నాను. ఆ పుస్తకములు నీకు నచ్చేయని నా విశ్వాసం. అవి నీకు నచ్చునని నాకు తెలుసు అన్నారు. వారి కంఠము ప్రేమానురాగ పూరితం. అంతటి మధుర కంఠము నేనెప్పుడు వినియుండలేదని అంగీకరింపక తప్పదు. మళ్ళీ బాబా వాటిని నీవెందుకు అనువదించరాదు అని అడిగారు. అది చాలా కష్టమైన పని అన్నాను. అవును, అది కష్టమే, కానీ నీవు చేయగలవని నా విశ్వాసం అని తిరిగి పలికారు. ఆ పుస్తకములు తెచ్చుటకై లోనికి వెళ్ళి తిరిగి వచ్చునంతలో ఆయన అదృశ్యులైరి. ఏ భాషలోనికి అనువదించవలెనో నేను అడగలేదు. హిందీలోనికా లేక అడీలోనికా? బాబా భావం ఆడి అనే విశ్వాసం. ఆడి ఒక కొండజాతి భాష. అవిరామముగా నే నా పనిని కొనసాగించి తిని. ఆడి భాష క్లిష్టమైన భావములను వివరించుటకు అనువైన భాష కాదు. 2 వారముల తర్వాత ఒక గూఢార్థము గల పదమునకు సమానమైన పదం కోసం పెనుగులాడుచుండగా బాబా తిరిగి ప్రత్యక్షమైనారు. అదే దరహాసవదనముతో అనువాదం ప్రారంభించేవు కదా అన్నారు. వంచిన నా తల ఎత్తి బాబా యొక్క అఖండ దివ్య తేజం నవలోకించి, నేను చెయ్యలేను, నాకు తృప్తిగా లేదు, ఇది చాలా కష్టం అన్నాను. నువ్వు బాగానే చేస్తున్నావు. ఏదైనా చెయ్యదగినది కష్టంగానే ఉంటుంది. నీవు అనువదించగలవు, నీవు అనువదించెదవు అని చెప్పి అదృశ్యమేరి. దానితో నాకెంతో ఉత్సాహం లభించింది. నా అనువాదం పూర్తి చేసి ఆడీ భాష మాట్లాడే నా స్నేహితులకు, గ్రామీణులకు చదివి వినిపించదలిచినాను. నా కృషి సార్థకం కావలే గదా. ఈలోగా బాబా నాకు ప్రసాదించిన 3 సార్లు దర్శనం, వారి మృదు మధుర సంభాషణ నాలో మార్పు తెచ్చినవి. నా ఉద్యోగ నిర్వహణ యందు, నా క్రింది ఉద్యోగుల పట్ల, నా ప్రవర్తనలోనూ నాకు తెలియకుండానే మార్పు వచ్చింది. నన్నిది వరకు పట్టి పీడించు కోపము, చిరాకు, శిక్షించే స్వభావము మాయమై వాటి స్థానే సహనము, సానుభూతి, సహాయ తత్పరత అంకురించాయి. నా ధోరణి మారింది. శాంతి, సంతృప్తి సాధించేను. ఈ గ్రంథములను అనువదించే కార్యక్రమం బాబా నాకప్పగించుటలో ఉండే ఉద్దేశ్యం, ఆ ప్రబోధనలను జీర్ణించుకుని తద్వారా నాలో పరివర్తన వచ్చుటకు దోహదమిచ్చు సాధనా క్రమముగా నిర్దేశించారని నా విశ్వాసం. బాబా సర్వజ్ఞులు, ప్రేమమూర్తి. తనకు కావలసిన పరికరములుగా భక్తులను ఎన్నుకొనుటలోను, భక్తులలో పరివర్తన తెచ్చుటలోను వారి ఏకైక ఆయుధం వారి అనన్య ప్రేమ. దీని మూలముగా బాబా యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్య నిర్వహణలో తాము కూడా భాగస్థులమే అనేది ఆనందం, సంతృప్తి భక్తులకు లభించుచుండును. నార్వే దేశస్థుడైన టిగ్మెన్తో నీవిక
ఏ గురువు కొరకు వెతుకనవసరం లేదు. ఇక పైన నేనే నీకు గురువును అన్నారు బాబా. అతనిని ఒక భయంకరమైన ఆపద నుండి కాపాడిన తర్వాత ఇంద్రాదేవి శిష్యుడొకడు ప్రశాంతి నిలయమందు జ్ఞానములో ఉన్నప్పుడు తనకు కలిగిన ఆనంద తరంగముల అనుభూతిని గూర్చి బాబాను ప్రశ్నించగా, నీ సాధనలో నిన్ను ముందుకు తీసుకొని పోవుటకు ఆ అనుభవం నాంది మాత్రమే అని వివరించారు. మీరు కోరినవి ఇస్తున్నాను కనుక మీరు అడుగటలో జాగ్రత్తగా ఉండండి. కల్పవృక్షం వద్ద నుండి క్షుద్ర వస్తువులు కోరకండి అంటారు బాబా. మనకేది ఎంతవరకు ఎప్పుడు అవసరమో అది బాబాకే తెలియను. మనం కోరనవసరం లేదు. మనం కోరవలసిందొక్కటే, బాబా అనుగ్రహం. చల్లని వారి అనుగ్రహ ఛాయలో ఆ జగన్నాటక సూత్రధారి దర్శకత్వములో మన జీవిత పాత్రలను మనం నిర్వహిద్దాము. భాటియా గారికి 3 కుమార్తెలు. అతనికి మరొక కుమారుడు కలుగుననియు, ఆ రోజున తాను బొంబాయిలోనే ఉండెదననియు బాబా చెప్పిరి. అటు వైద్యులకు ఇటు భాటియాకు తీవ్రమైన ఆందోళన కలిగించుచు భాటియా భార్య 12 నెలల గర్భం మోసెను. 13వ మాసమున ఆమె ప్రసవించి మగబిడ్డను కనెను. కృతజ్ఞతాభివందనములు తెలుపు నిమిత్తం బాబా ఆ సమయమున ఎక్కడ ఉన్నది తెలుసుకునుటకు భాటియా మినిస్టర్ సావంత్ గారి ఇంటికి వెళ్ళెను. నాడు బొంబాయి రానున్న బాబాకు స్వాగతమిచ్చుటకు సావంత్ గారు నగర పొలిమేరకు వెళ్ళినట్లు తెలుసుకొని సంభ్రమాశ్చర్యములు పొందినాడు. ఈ మధ్యనే సాయిబాబా అను గ్రంథమును రచించిన ఆర్నాల్డ్ ష్లూమన్ కు ఒక నీలం పొదిగిన చక్కని బంగారు ఉంగరం ప్రసాదించారు. శాన్ ఫ్రాన్సిస్కో కస్టమ్స్ డిపార్ట్మెంట్ వారు దానిపై అధికమైన ట్యాక్స్ వేస్తారేమోనని ఒక క్షణం దానిని అందుకుని సమయంలో అతడు తటపటాయించెను. అధికారులు దానిని పరీక్ష చేసి విలువలేనిదిగా నిర్ణయించారు. ఆర్నాల్డ్ దానిని తరువాత రత్నాల వ్యాపారస్తునికిచ్చి పరీక్ష చేయించగా దాని ఖరీదు $125 తేలింది. అక్షయమగునట్లు ఆశీర్వదించి ఇచ్చిన విభూతి భరిణలోని విభూతి వాడిన కొలది నిండుతూ ఉంటుంది. బాబా చేయు ఈ అద్భుత సృష్టి మనకి ఆశ్చర్యం కలిగించవచ్చు. సర్వం బ్రహ్మమయం. అన్నీ ఒకే పదార్థములోని భాగములే. సర్వజ్ఞులైన బాబాకిది సహజమైనది. ఇది ప్రదర్శన కాదు. మానవ రూపధారి అయిన బాబా యొక్క దైవత్వమునకది నిదర్శనం. మన యందు భక్తి విశ్వాసములు కలుగజేసి తద్వారా మనలను సంస్కరించు సంకల్పముతో ఇట్టి వస్తువులను సృష్టించి భక్తులకిచ్చుచుందురు. అధికార ఐశ్వర్యములందు విపరీతమైన వ్యామోహం, ఈర్ష్య, ద్వేష, కలుషితమైన హృదయం, గర్వాంధకారములు మొదలైనటువంటి వాటి ప్రభావముల బారి నుండి భక్తులను రక్షించి వారికి సుఖశాంతులు అందించుటకే బాబా భక్తులకేమి సృష్టించి ఇచ్చినా. ఉస్మానియా యూనివర్సిటీ జియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ వైజీ రావ్ ఒకనాడు ప్రశాంతి నిలయములో బాబా పక్కనే నడుస్తుండగా బాబా దారిలో ఒక పిడికిలి ప్రమాణమున్న కంకర రాయిని ఏరి ఆ రావుకిచ్చి అందులో ఏముందో చెప్పమన్నారు.
అతని సాంకేతిక విజ్ఞాన పరిధిలో అందలి రసాయనిక పదార్థములను అతడు వివరించెను. బాబా అతనిని మరింత నిశితముగా పరిశీలించి చెప్పమనగా, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనుచు అణువు, పరమాణువు విభాగములను వివరించెను. ఇంకా లోతుగా ఆలోచించి చెప్పు అన్నారు బాబా. డాక్టర్ రావ్ నిరుత్తరుడు కాగా ఆ రాతిని తన చేతిలోకి తీసుకుని బాబా ఊదగా అది మురళి వాయించుచున్న శ్రీకృష్ణ విగ్రహముగా మారింది. దానిని అతనికిచ్చి, చూచితిరా, రాతిలో దైవం. మీ భూగర్భ శాస్త్రజ్ఞులు దీనిని మరువరాదు. భగవంతుడు లేని పదార్థం ప్రభవించదు అని చమత్కరించిరి. బాబా యొక్క ప్రతి లీల, ప్రతి అద్భుతము భక్తుల ఆధ్యాత్మిక సాధనాభ్యున్నతికి దోహదం చేయునట్టివే. ప్రతి పలుకు ఒక ప్రబోధం. ఒక వ్యక్తి ప్రతిరోజు అష్టోత్తరనామము, ప్రతి గురువారము సహస్రనామము పారాయణ చేసి పిదప బాబా పటం ఎదుట సాష్టాంగపడి బాబా పాదములు పట్టుకున్నట్లు ఊహించుకొని చుండెడవాడు. బాబా పాద పద్మములున్నట్లు ఊహించుకుని ఖాళీ స్థలమును 2 చేతుల మధ్య వదిలిపెట్టుచుండెను. అతడు ఒకనాడు ప్రశాంతి నిలయమునకు వచ్చినప్పుడు బాబా అతనిని ప్రత్యేక సంభాషణకు పిలిచి, నా పాదములు 2 మోపుటకు ఎంత స్థలం అవసరమో ఒకసారి చూడు. నీ 2 చేతుల మధ్య ఉండు స్థలం ఇరుకుగా ఉండుట చేత నిత్యము నీ ఎదుట నిలబడినప్పుడు నా కాళ్ళు ఒరుసుకుపోవచున్నవి అన్నారు. అతనికి అంతకంటే ఆధ్యాత్మిక ప్రబోధం ఏం కావాలి? బాబా ఒకే సమయములో అనేక రహదారులమ్మట పరుగులెడుతూ హెచ్చరింపులతో, సహాయముతో, అమృత హస్తముతో భక్తుల ఆపదల నుండి రక్షిస్తున్నారా అని అనిపిస్తుంది మనకి. కోల్చెస్టర్ నుండి లండన్కు కారులో సెప్టెంబర్ 12వ తేదీన ప్రయాణం చేస్తున్న వి కృష్ణమూర్తిని అతని కుమారుణ్ణి సకాలములో హెచ్చరించి భయంకరమైన కారు ప్రమాదములో మృత్యువు నుండి కాపాడిరి బాబా. 1969 డిసెంబర్ 23వ తేదీన ప్రొఫెసర్ జిబి పిల్లే గారిని అతని కుమారుణ్ణి త్రివేంద్రము నుండి మద్రాస్ వెళ్ళుచున్న రైలులో ప్రయాణం చేయుచుండగా పాంబన్ వంతెన మీద నుండి రైలు నదిలో పడిపోగా బాబా బాబా రక్షించు అన్న పిల్లే గారి ఆర్తనాదం విని వారిద్దరిని రక్షించారు స్వామి. పసిఫిక్ తీరము నుండి శాంటా బార్బారా బాబా యొక్క మరి యొక్క లీలను గురించి ఇలా వ్రాసింది. ఆత్మహత్య నుండి అద్భుతముగా బాబా చేత రక్షింపబడిన సూసాన్ అనే ఆమెకు కెవిన్ అనే కుమారుడు ఉన్నాడు. బాల్యమునందే అతని మెదడుకు శస్త్రచికిత్స చేయగా ఒక కన్ను గుడ్డిదైపోయింది. బాబా అందు ఆమెకు అచంచల విశ్వాసం ఏర్పడిన తరువాత ప్రతి రాత్రి కొన్ని దినములుగా తన కుమారుని గుడ్డి కన్నులో అతడు నిద్రించుటకు ముందు బాబా విభూతి వేయుచుండెను. తిరిగి ఆ కంటికిప్పుడు చూపు వచ్చింది. సుమారు 20 సంవత్సరముల క్రితం బెంగళూరు నుండి వచ్చిన కాలేజీ విద్యార్థులు చిత్రావతి నది పక్కన ఉన్న కొండ మీదకు తీసుకువెళ్ళమని బాబాను ప్రార్థించిరి.
ఆ రోజులలో తరచు భక్తులతో అక్కడికి వెళ్ళి ప్రస్తుతం కల్పవృక్షమును పేర పిలువబడుచున్న చింత చెట్టు క్రింద కూర్చుని భక్తులకు కావలసిన వివిధ రకములైన పళ్ళు తినుబండారములు బాబా సృష్టించి ఇచ్చుట పరిపాటి. ఆ ఉద్దేశంతోనే విద్యార్థులు వారి వెనుకటి అనుభవములు పురస్కరించుకొని అట్లు ప్రార్థించిరి. వారి అభిమతమును గ్రహించిన బాబా, ఆ చింత చెట్టే నాకు కావలెనా, ఏ చెట్టైనానేమి అనిరి. అవును, వారి సంకల్పం ముఖ్యం, కాని ఏ చెట్టు నుండి ఏ ఫలమును సృష్టించలేదు. బహుశా మరియొక్క చెట్టునకు కూడా అట్టి కీర్తి ప్రసాదించనున్నారేమోనని ఆ విద్యార్థులతో పాటు నేనును చేరి కుతూహలముతో ఉంటిని. అసలు చెట్టు ఎందుకు? చిత్రావతి ఇసుక చాలదా అన్నారు బాబా. మమ్ము ఇక్కడ నేను అంటే ఎవరు? స్వామి సార్, రైటర్ సార్. ఎవరైనా? కస్తూరి గారు. కస్తూరి గారు మాట్లాడే అమ్మా. కస్తూరి గారు సార్, రైటర్. వెరీ నైస్, బ్యూటిఫుల్. మమ్ము చిత్రావతి సైకత స్థలికి తీసుకు వెళ్ళుదరని ఆశించితిమి. కొంత తడువైన పిదప అసలు చిత్రావతి ఇసుక పైననే కూర్చునవలసిన అవసరమేముంది అన్నారు స్వామి. ఆ సమయములో ప్రశాంతి నిలయములో మందిర నిర్మాణం కొరకు లారీలలో తెచ్చి ఇసుక మెట్లు వేసియుండిరి. ఒక ఇసుక దిబ్బ పక్కగా మేము నడుచుచుండగా ఈ ఇసుక దిబ్బ మీద కూర్చుందామా కూర్చుందామా స్వామి అని నేను ప్రతిపాదించి తిని, ఇసుకలో నుండి సృష్టించి ఇచ్చుటయే లీల అవుతుందా అన్నారు బాబా. హస్తచాలనముతో వివిధ రకములైన వస్తువులను తినుబండారములను సృష్టించి ఇచ్చుట మాకు అనుభవమే కాబట్టి మేము వారి రిక్తహస్తముతో సృష్టింపబోవు వింత కొరకు ఉత్సాహంగా వేచియుంటిమి. మీరందరూ చూచుటకు నేనిప్పుడేమైనా సృష్టింపవలెనా? మీ అందరి స్థితి ఒక లీల కాదా అనుచు చిరునవ్వు చిమ్మి అక్కడి నుండి వెళ్ళిపోయారు స్వామి. మేము నిశ్చేష్టులమైనాము. కొంతసేపటికి కాని బాబా మాటలలోని అంతరార్థం బోధపడలేదు. బాబా యొక్క అద్భుత లీలలలో కల్లా అద్భుతమైన లీల ఏమిటంటే, తన అనుగ్రహ కిరణములలో మనుషుల ప్రవర్తనలో తీసుకువచ్చే పరివర్తనే. బాబా యొక్క ప్రతి లీల ఒక అనుగ్రహ చిహ్నం. వారి దివ్య హస్తములు సృష్టించిన చిటికెడు విభూతి కావచ్చు, లాకెట్ కావచ్చు, ఉంగరం కావచ్చు, ఫోటోలు కావచ్చు, లేదా భక్తుల గృహములలోని చిత్రపటముల నుండి ఆవిర్భవించి విభూతి, కుంకుమ, సుగంధ తీర్థము కావచ్చు, లేదా భక్తుల నిద్ర, స్వప్న, జాగృతావస్థలలో వారి దర్శనం ఇయ్యవచ్చు. ఇవన్నీ భక్తుల ఎడల వారికున్న అనన్య ప్రేమకు, అనుగ్రహమునకు గుర్తులు. ఇవి వారి అద్భుత శక్తుల ప్రచారం కొరకు కాదు, ప్రేమతో భక్తుల విశ్వాసమును పెంపొందించు సన్మార్గవర్తనములుగా వారిని సంస్కరించుటకే ఈ అద్భుత లీలలు. ప్రదర్శనములు కావు, నిదర్శనములు అని అన్నారు. డాక్టర్ భగవంతం గారి కుమారుడు బాబా ఛాయాచిత్రం ఇమ్మని ప్రార్థించగా నిరాకార పరబ్రహ్మ స్వరూపమైన లింగమును సృష్టించి ఇచ్చి తమ నిజతత్వాన్ని వ్యక్తపరిచారు. ఒక కొండ దిగువ భక్తుల మధ్య పరివేష్టితులై ఉండగా చేతికందిన 4 రాళ్ళు తీసి
భక్తుల కొరకు విసిరిరి. అవి అన్నీయు కలకండ ముక్కలుగా మారియుండెను. ఒక భక్తుడు ఆ కొండనే కలకండ కొండగా మార్చకూడదా అని అడిగెను. మార్చవచ్చు, కానీ ప్రకృతి సిద్ధమైన దాని స్థితిని అనవసరంగా ఎందుకు మార్చాలి అన్నారు స్వామి. ఏదైనా ఒక వస్తువును సృష్టించుటకు వారి దివ్య సంకల్పమే ఆధారం. ఏ విధమైన చలనము కాని వారి హస్తమును కాని ఉపయోగించనవసరం లేదు. ఒకసారి ఒక భక్తునితో ఆధ్యాత్మిక గోష్ఠి జరుపుచున్నారు. ఉన్నట్లుండి అతని ఒడిలో ఒక ఎర్రని యాపిల్ పండు కనపడ అతడు ఆశ్చర్యపడెను. ఉదయం నుండి ఏమీ తినలేదని నీవు చెప్పితివి కదా, ఇది తిను. మధ్యాహ్న భోజనంకి ఇంకా చాలా వ్యవధి ఉన్నది అన్నారు బాబా. బాబా ప్రసాదించే ప్రతిదీ వారి అనుగ్రహ చిహ్నమే. అవి భక్తుల సత్యాన్వేషణలో ఉపకరించే సాధనములు, అనుభవములు. బాబా ప్రసాదించు బహుమతులు అవ్యయం, అనంతం. అవి అందుకున్న భక్తుల పాత్రతను పెంచుకుని ఇంకను అట్టి అనుగ్రహపూర్వకమైన బహుమతులను పొందవలెనని ఆకాంక్షించెదరు. అశాశ్వతములైన లౌకిక భోగముల భ్రమ నుండి వైదొలగండి. ఆ ఏకైక పరబ్రహ్మతో సాంగత్యం అభివృద్ధి చేసుకుని కృషి నిరంతరం సల్పండి. ఆ సచ్చితానందుని అనుగ్రహములో మీరు శాంతి, ఆనందం అనుభవించెదరు అంటారు బాబా. సార్ ఇక్కడికి క్లోజ్ చేసినా సార్. నెక్స్ట్ ఇంకొకటి ఉన్నది సార్, చాప్టర్. ప్రారంభించి ఒక పేజ్ చదువు. సరే సార్. అంధకారములో ఆశాకిరణం. 1968వ సంవత్సరం జూలై 8వ తేదీన ఆఫ్రికా ఖండమునకు హృదయం వంటి కంపాలా నగరములో జరిగిన బహిరంగ సభలో, ప్రేమ స్వరూపులారా, నిస్వార్థమైన ప్రేమను పెంచుకొనుడు. మీ దేశము యొక్క ప్రేమ ప్రతిష్టలకు మెరుగుపెట్టు విధముగా నడుచుకొనుడు. విశ్వమానవ భాష ఒకటే, అదే ప్రేమ. దానిని మీ హృదయములలో నింపుకొని ఆచరణలో చూపండి. మీ చుట్టుపక్కల దేశముల వారు మీరు పూజించే దైవాన్నే వారు పూజించుచున్నారు. వారి భాష, ఆరాధన విధానం వేరు కావచ్చు, కానీ అందరి ఆహార పానీయములు, కోరికలు ఒక్కటే. ఉండెరుల సుఖదుఖములను పంచుకొనుచు పరస్పర సానుభూతిని పెంపొందించుకొనుడు. అదే మీకు శాంతి, ఆనందములను చేకూర్చును. మీ ప్రేమవాహిని విశాలమే ప్రవహించవలెను. ప్రవహించకుండా నిలిచిన నీరు దుర్గంధ భూయిష్టమగును. అందుచేత ప్రేమను ప్రవహించనివ్వండి. ప్రేమయే ఆనందం, ప్రేమయే శక్తి, ప్రేమయే జ్యోతి, ఆ ప్రేమయే దైవం అని బాబా ప్రబోధించారు. నా జీవితం నా సందేశం అని బాబా చెప్పుచుందురు. వారు ప్రేమ స్వరూపులు కాబట్టి ప్రేమ ద్వారా మానవుడు మాధవుడు కాగలుడని, నిస్వార్థ ప్రేమను మనం పెంపొందించుకొనవలని బాబా బోధించుచుందురు. నాకొక పేరు ఉండాలని మీరు తలిచితే ప్రేమ స్వరూపుడని పిలవండి అన్నారు బాబా ఒకసారి. నిర్మల అనురాగ పదములో బాబా మనలను స్వార్థము నుండి పదార్థమునకు, సంకుచిత్వము నుండి విశాలత్వమునకు కొనిపోవుచున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రం, అమెరికాలోని టస్టిన్ నగరమందున్న శ్రీ సత్యసాయి బుక్ సెంటర్కు కార్యదర్శి అయిన డోరిన్ బాబ్ ఈ విధముగా వ్రాసింది. నేను భగవంతునికి సేవ చేయగలిగినందులకు నేనెంతో ఆనందపడుచున్నాను. ఈ బుక్ సెంటర్కు
కార్యదర్శిగా ఉండుట నా భాగ్యం. బాబాను గురించి తెలుసుకునేనప్పటి నుండి మా జీవితములే మారిపోయాయి. ఇంత ఆనందం మేమెన్నడూ ఎరుగము. స్వామిని ఏ విధముగా సేవించినా ఆనందమే. క్రిస్టమస్ పండుగ నాడు గేరీ షెరాన్లు వారి ఇంట భజనలు ఏర్పాటు చేసిన సందర్భములో ఒక అద్భుతం జరిగింది. షెరాన్ విభూతి పొట్లములు కట్టుచుండగా హఠాత్తుగా విభూతిలో నుంచి బాబా చిత్రమున్న లాకెట్ చేతిలోకొచ్చింది. బాబా అది వారికిచ్చిన క్రిస్టమస్ బహుమతిగా ఎంచి అమితానందముందిరి. బాబా చేయు అద్భుతములలో అద్భుతమేమిటి అనగా మనలో మనకి తెలియకుండానే మార్పు తీసుకొచ్చుట. ఆ మార్పు క్రమం కూడా అతి సున్నితముగా ఉండి గ్రహించలేము. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏదో ఓ రోజున ఆత్మ పరిశీలన చేసుకొనగా మనం ఎంత మారామో చూస్తే మనకే ఆశ్చర్యం వస్తుంది. మనలోని దురాభ్యాసముల పట్ల విముఖత కలుగుతుంది. మన జీవితాలు ఇదివరకు కంటే తేలికగా ఆనందంగా ఉంటాయి. ఇంతకంటే అద్భుతం ఏముంటుంది అంటుంది డోరిన్ బాబ్. సాయిరామ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, గురుమ్మ గారికి సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే పరమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిపః. Today also we will continue one more episode of రామాయణం. రామాయణం గురించి ఏంటంటే చివరిలో చెప్తారు, ఈ సత్సంగ చివరిలో. At the continuation of the satsanga, Swami narrates about what is Ramayana. నిన్న ఒక టాపిక్ చూసాము. దాని తర్వాత రోజు స్వామి గారు చెప్పిన మెసేజ్ చూద్దాం, ఎంతవరకు అయితే అంతవరకు తీసుకెళ్దాం. రావణ సంహారము, శ్రీరామ పట్టాభిషేకం. స్వామి పిల్లలు కూడా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. సో స్వామి ఆ పిల్లల్ని దృష్టిలో పెట్టింది విద్య యొక్క లక్ష్యం ఏంటో చెప్పుకుంటూ రామాయణ సత్సంగాన్ని ప్రారంభించారు. విశేషాంతిని చేకూర్చి విధము నేర్పి సంకుచిత భావములలో సమయ చేసి ఐకమత్యము సహజీవనాధికములు నేర్పునదే విద్యార్థినేయుడు. దాని స్టార్టింగ్ ఒక పాయింట్ అండి. నాకు బుక్ ట్రాన్స్లేషన్ ఆడి అనే భాషలోకి స్వామి ట్రాన్స్లేట్ చేయమంటే నాకు ఇక్కడ వచ్చిన కొత్తలో 1718లోను తెలుగు అంటే తమిళ్ తెలిసిన ఆయన్ని ఈ రెడీ టు ట్రాన్స్లేట్ సత్యాన్వేషణ సత్యోపనిషత్ ఇంటూ తమిళ్. సో ఆయనకి కొన్ని పదాలు స్వామి అవగాహన ఉంది తెలుగు మీద, బట్ కొన్ని స్వామి మాట్లాడితే కొన్ని తెలుగు పదాలు అర్థం కాదు. మరి కామరాజు గారు అంటే అదృష్టవంతులు. కొన్ని సందర్భాలు ఆయనకే ఇబ్బంది, స్వామి తెలుగు అలాగా ఉంటుంది. సో ఆయన చేసేటప్పుడు ఆయనకి డౌట్ వచ్చి ముందు హీ టు ఫస్ట్ ట్రాన్స్లేట్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్, దెన్ ఇంగ్లీష్ టు తమిళ్. సో ఆయన అప్పుడప్పుడు నాకు ఇట్లా క్లిప్పింగ్స్, స్వామి ఆడియో క్లిప్పింగ్ కట్ చేసి పెట్టేవాడు అనమాట. ఆ బిట్కి ఏంటి ఇంగ్లీష్ చెప్పాలి, సో దట్ ఈ కెన్
ట్రాన్స్లేట్ దట్ ఇంగ్లీష్ లైన్స్ ఒక సందర్భంలో ఒక పేరా కూడా రాయవలసి వచ్చేది స్వామి చెప్పిన చిన్నదానికి. కొన్ని పర్యాయాలు అసలు ఎన్నిసార్లు రివైండ్ చేసినా అర్థమయ్యేది కాదు. నాకు అర్థం కాక మొబైల్ ఎలా స్వామి తెలుగు అంత ఫాస్ట్ గా ఉండదు మాట్లాడినప్పుడు. తర్వాత కొన్ని సందర్భాల్లో అసలు ఎన్నిసార్లు విన్నా అర్థం కాకపోయేటప్పుడు అసలు ఎప్పుడు ఇచ్చారు అని దాన్ని రికలెక్ట్ చేసుకుని ఆ సంబంధించిన తెలుగు స్క్రిప్ట్ ఎక్కడైనా ఉందా అని ఎతికిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిలో నాకు దొరికినాయి. అలాగా 10-15 క్లిప్పింగ్స్ స్వామి గారు తెలుగుని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసే అవకాశం స్వామి నాకు కల్పించారు. ఆయన నా నైబర్ నా పక్కనే ఉంటాడు అనమాట, నియర్ బై. సో స్వామి స్టార్టింగ్ సత్సంగా, ప్రేమ స్వరూపులారా, ఈ రామతత్వము అనేది రామ అంటే రమింప చేయవాడు అనమాట. రామతత్వము సర్వులను రమింప చేయనది. దీని గురించి ఎన్ని దినములు చెప్పినప్పటికీ, ఎన్ని దినములు వినినప్పటికీ తను స్టార్టింగ్ లో చెప్తున్నారు అబౌట్ రామాయణ. రేపు ఎక్కడ వైజాగ్ లో కొమ్మాడిట 45 రోజులు రామాయణం ఉందిట, దగ్గర వాళ్ళు ఎవడని పోండి. వినగా వినగా కోకిల గానమైన విసుగు పుడుతుంది, తినగా తినగా అమృతమైన చేదనిపిస్తుంది. కానీ రామచరితమును ఎంత వినను, ఎంత ఆస్వాదించినను, ఎంత గానము చేసినను, ఎంత అధ్యయనం చేసినను తనివి తీరదు. ఈ రామాయణ గాథను ఎన్ని వేల సంవత్సరముల నుంచి ఎందరూ ప్రచార ప్రబోధలు కలుపుతూ వస్తున్నారో ఎవరికి తెలియదు. ఈ సత్సంగంలో స్వామి కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పారండి. ఏ రామాయణంలో కూడా దొరకదు. అటువంటి సన్నివేశాలు స్వామి నేరేట్ చేస్తారు ఈ సత్సంగంలో ఉండి. మనం ఏ రామాయణంలో ఎత్తుకున్నా దొరకదు అది. ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాను. అసలు రామాయణ గాథ యొక్క కాల నిర్ణయమే సరిగా లేదంటున్నారు. బికాస్ హీ నోస్ వెరీ వెల్. ఫస్ట్ గా 2 అవతారం కూడా సర్వదేవత, ఈవెన్ షిరిడి సాయి కూడా అలాగా అనలేదని చెప్తుంటారు. లేటెస్ట్ అవతారం షిరిడి సాయి మనకు తెలిసి. భూమికి అనంతమైన ఆకర్షణ శక్తి ఉన్నది. దీని తర్వాత నెక్స్ట్ సత్సంగం స్వామి ఎందుకు సడన్ గా మార్చారు టాపిక్. ఇది ఒక రోజు చెప్పిన తర్వాత నెక్స్ట్ రోజు చాలా తరచుగా ఈ 3 పేర్లు వస్తుంటాయి. అంటే డీప్ గా డీటెయిల్ గా ఎవరు చెప్పలేదు. ఏదో పుస్తకాలు ఏమైనా చూస్తే ఒక పేర దొరుకుంటుందేమో మనకి. కొన్ని చిన్న చిన్న గ్రంథాలు ఉంటాయి కదా, ఇప్పుడు బాలమనోహర్ రావు గారు. దీని కంటిన్యూషన్ సత్సంగా స్వామి narrated about భూతాకాశము, చిత్తాకాశము అండ్ చిదాకాశం. టాపిక్ ఆల్సో యాక్చువల్ గా ఇది రామాయణ సంబంధించి కాకపోవచ్చు అనిపించింది. బట్ ఎందుకంటే టాపిక్ టైటిల్ చూస్తే చాలా బాగా ఉంది. సో కంటిన్యూషన్ ఆఫ్ దిస్ టాపిక్ విల్ గో టు దట్ భూతాకాశము, చిత్తాకాశం, చిదాకాశం. చాలా తరచుగా రుద్రంలో వస్తుంది. ఏం చెప్పారు చూద్దాం స్వామి. అది భూమికి అనంతమైన ఆకర్షణ శక్తి ఉన్నది. ఎందుకంటే యాపిల్ కాయ కింద పడేటప్పుడు అప్పటికి అర్థమైంది. అప్పటిదాకా ఎవరికి తెలియదు. దట్స్ కాల్డ్ జీ అంటారు అనమాట. కాస్త ఫిజిక్స్ తెలిసిన వాళ్ళకి ఆ ఆకర్షణ శక్తిని కొలిచే ఇట్స్ కాల్డ్ జీ. జీ ఈజ్ బిట్వీన్ +1 అండ్ -1. ఎక్స్పెరిమెంట్ కూడా ఉంటుంది ఇంటర్మీడియట్ లో. కనుకనే భూమి అన్నిటికీ ఆధారమై నిలిచి ఉన్నది. అటు భూదేవి పుత్రికే సీత. కనుకని సీతను భూజాత అని పిలుస్తూ వచ్చారు. జనక మహారాజు ఏం చేయమన్నాడు? శివధనస్సు ఎక్కిపెట్టిన వీరునికే తన కుమార్తెను సీతనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. సో ఆ ప్రకటన చూసి అనేక మంది రాజులు వచ్చారు ఆ రోజు. అది ఎవరు తెలియదా కాదు, మరి తెలిసినా కానీ స్వామి బుక్ లో రాసినాక మళ్ళీ చెప్పారు సత్సంగాన్ని. ఇట్స్ ఆల్సో డెలివర్డ్ ఇన్ 2003 స్వామి. ఆ రాజులో కొందరు వయసు మీరిన వారు, మరికొందరు వికారమైన స్వరూపం గలవారు,
రాముడు నవ యువకుడు. ఇప్పుడు ఈ చెప్పేది ఎక్కడ కూడా చదవలేదు, ఈ చెప్పే పేరా అంతా. అతని అందము వర్ణనాతీతము. కనుక భూమాత రాముడే తన బిడ్డకు తగిన వాడిని గుర్తించి శివధనుసు ఎత్తే సమయంలో అతనికి సహాయం చేయాలని సంకల్పించుకుంది. రాముడు ఎడమ చేతితో శివధనుస్సును పట్టుకున్నాడు. కేవలము ఎడమ చేతితో దాన్ని ఎత్తగలిగిన సత్యాన్ని ప్రపంచానికి చాటే నిమిత్తం ఆ విధంగా చేశాడు. అప్పుడు భూమాత శివధనుస్సు యొక్క బరువును తగ్గించింది, రాముని యొక్క శక్తిని బలపరిచింది. ఈ మాటలు ఎక్కడ ఏ రామాయణంలో విన్నారా మీరు? భూమి యందున్న సమస్త శక్తులు మానవుని యందే ఇమిడి ఉన్నవి. కానీ మానవుడు తనలో ఇన్ని శక్తులు ఉన్నాయన్న సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. ఆంజనేయ స్వామి లాగా నువ్వు దాటగలవు అప్పుడు లభించాడు. ఈనాడు సైన్స్ ప్రభావం చేత మానవుడు చంద్రమండలంపై కూడా కాలు పెట్టగలడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ కాల్విన్ అండ్ మైకేల్ కాల్విన్ 69లో. ఆ 3 పేర్లు గుర్తున్నాయి, కానీ ఇప్పుడు చదువుకున్న పేర్లు గుర్తుండట్లేదు. అంటే చిన్నప్పుడు చదువుకుంది ఎలా ఉంటుంది చూడండి. మన తెలుగు పేర్లు కాదు, ఎల్లయ్య పుల్లయ్య సూర్య గుర్తుపెట్టుకోవడానికి. నీళ్ళు ఆర్మ్స్ట్రాంగ్ కూడా స్వామి దగ్గరికి వచ్చాట. అతను ఎంతసేపు దిగకపోతే స్వామి వెనక నుంచి ఒక పుష్ చేసేటప్పుడు చంద్రుడి మీద కాలు పెట్టాడు. ఆయన అంటే చంద్రుడి మీద కూడా సాయిబాబా ఎంత హెల్ప్ చేశాడో చూడండి. సంకల్పించుకుంటే తాను ఏమైనా చేయగలడు, కానీ తన శక్తిని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు చెప్పే విషయం చాలాసార్లు మనం ముచ్చరించాం. తన ఎదుటి వ్యక్తిని నీవెవరు అని అడుగుతున్నాడు, కానీ నేనెవరు అని తాను ఈ మాట మనం ఎన్నోసార్లు ముచ్చరించుకున్నాం, 100 times. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే చాలు, అన్ని సమస్యలు తీరిపోతాయి. రావణుడు సీతను అపహరించి సముద్రాన్ని దాటించి లంకకు తీసుకెళ్లాడు. అతని విషయ వాసనలు అమితమైనవి. తన సిరి సంపదలను, తన శక్తి సామర్థ్యములను, అంతఃపుర వైభవమును చూపించి సీతను ప్రలోభ పెట్టాలని మొట్టమొదట ఆమెను అంతఃపురంలోకి తీసుకుపోయాడు. అని సీత ఒక్కసారైనా కన్నులు తెరిచి చూడలేదు. ఆమె మనసంతా రాముడే నిండి ఉన్నాడు. ఆమెకు సర్వవేళలా రామచింతన తప్ప అన్ని చింతన లేదు. రావణుడు సీతను అపహరించి తీసుకురావడం చూసి అతని సతి మండోదరి చాలా బాధపడినది. నాథ, మహాపతివ్రత అయిన సీతామాతను ఎందుకు చెరపెట్టి తీసుకొచ్చావు? వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు నీకు వినాశకాలము ఆసన్నమైంది కనుకనే ఈ దుర్బుద్ధి పుట్టింది. నొసటను రాసిన వాత తప్పించతరమా, నూరేళ్లు చింతించినను నీ నొసటి వాత అట్లున్నది కాబోలు అని స్వామి చెప్పి మనం చెప్తుంటాం. నొసటి వాత బ్రహ్మదేవుడు దాన్ని రాసిన వాడు పద్మజ కావచ్చు, బ్రహ్మరాంబ కావచ్చు, పద్మభయన్ కావచ్చు, సుందర్ కావచ్చు, ఎం నిర్మల కావచ్చు, ఆకులు నరసింహరావు, ఎవడు కాలు చుట్టుకోవచ్చు. మనకే అధికారం ఇచ్చారు. రాసిన ఆయన కూడా లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ రిటర్న్, బట్ ఇట్ కెన్ బి రీరిటర్న్ విత్ నామస్మరణ అంటే లిఖిత జపం. ఎంతైనా హామీ ఇచ్చారో చూడండి. ఆ బ్రహ్మదేవుడు కూడా తొడపలేరు, కానీ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన పేర్లు పద్మజ, బ్రహ్మరాంబ, పద్మభయన, సుందరి, నిర్మల, ఆకుల నరసింహరావు, రాధిక, ఇంక్లూడింగ్ మైసెల్. మొట్టమొదట నీ దోషాన్ని నీవు గుర్తించుకో. సీతామాతను అంతఃపురంలో ఉంచడానికి వీల్లేదు. ఎవరు చెప్పారు? ఏ రామాయణంలో ఉన్నా ఇది? ఏంటో వీల్లేదు.
నేను చదవలేదు కూడా. మా ఇంట్లో పెద్ద రామాయణ గ్రంథం మా మేడం చదివింది. రామాయణము, భగవద్గీత, మహాభారతం. నేను మా మేడం మంచి క్వశ్చన్ వేసింది. నిన్న సాయంత్రం శాస్త్రి గారు సాయంత్రం మాట్లాడారు రుద్రంలో, వినండి చిన్న క్లిప్పింగ్. మహాభారతం పెట్టుకోవచ్చా, కొట్టుకు తెస్తారని. మహాభారతం లేకపోతే కొట్టుకు రావాలా ఇంట్లో? మహాభారతానికి మొదటి పెట్టిన పేరు జయమట, తర్వాత మహాభారతాన్ని మార్చేట. మహాభారతం మన ఇంట్లో ఉన్న భారతాన్ని ఫాలో అయితే మనకు వచ్చేది జయం, అంటే విక్టరీ. గుర్తుపెట్టుకోండి. మా మేడం అడగడం సార్ చెప్పడం అద్భుతంగా వినండి సార్ మాటలు. సో ఆమె అంతఃపురంలో ఉండటానికి వీల్లేదు, ఆమె ప్రశాంతంగా ఉండటానికి తగిన ఏర్పాట్లు కావచ్చు అని చెప్పింది. అందువల్లనే రావణుడు అత్యంత సుందరమైన ప్రశాంతమైన అశోకవనంలో ప్రత్యేకమైన భవనాన్ని నిర్మింపజేసి ఇతను అందులో ఉంచాడు. ఇక్కడ ఒక పద్యం చెప్తుంటారు స్వామి తరచుగా, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి. పతి దుర్మార్గుడే కీడు పడే వేళ మంత్రి అక్షల మేలుకీలు మనవి చేసి పతికి హితము గరుపుగా పడతులెప్పుడు అరయవలై మండోది రేట్లు పోయి. ద రిలేషన్ షుడ్ బి లైక్ దట్. ఆడు చెప్పాలి, వీడు వినాలి. ఇప్పుడు నిన్న తార మాట ఒకసారి విన్నాడు, రెండోసారి కూడా వింటే బతికుంటేనేమో. సరే, అక్కడికి చాప్టర్ క్లోజ్ వాళ్ళకి, అందుకనే గడిచేవని పెట్టిపోయాడు. వింటే బాగుపడతాం. వాళ్ళు కూడా అటువంటి సలహాలే ఇస్తుంటారు వాళ్ళు కూడా. సీతను రామునికి అప్పగించవలసిందిగా ఆమె రావణునికి అనేక విధములుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. ఓ రావణ, అద్భుతమైన మాట రాశారు, కొటేషన్ అండర్లైన్ చేసుకోవాలి. రావణ, నీవు రామచింతన చేయకుండా కామచింతన చేస్తున్నావు కనుక నీకు అధోగతి తప్పదు. పెళ్ళం హస్బెండ్ తో అన్న మాటలు అనమాట. స్త్రీలకు కన్నీరు తెప్పించడానికి మంచిది కాదు. ఇప్పుడు సీత కంటనీరు పెడితే అంతకు వెయ్యింతలు నీవు కన్నీరు కార్చవలసి వస్తుంది అని గట్టిగా హెచ్చరించింది కూడా. ఏం చేస్తాడు? తలకే కడ చేస్తాడు. ఎప్పుడైనా పోవాల్సిందే కదా. ఒకనాడు తానే స్వయంగా సీతబడ్డకు వెళ్ళి నమస్కరించి, తల్లి భూజాత, నీ మహాపతివ్రతవు, నా పతి పరమ దుర్మార్గుడు, అతని తప్పులను క్షమించి నన్ను కరుణించి నా సుమంగళత్వమును కాపాడవలసింది అని కోరింది. స్వామి చెప్తున్నారు, మనం చెప్తున్నారు. ఈ విధంగా మండోదరి సీతను కోరడం అనేది ఏ గ్రంథములోనూ మనకు కనిపించదు. స్వామి గారు మాట మనం చెప్పాం కాదు. మరి అటువంటి దుర్మార్గులు ఉన్న లంకలో ప్రహ్లాదుడు పుట్టలేదా? గంజాయివనంలో తులసి చెట్టు పెరగట్లేదా? మంచి భావముల చేత సుఖము ముందు నరుడు, దుష్టభావం చేత దుఃఖితుడు. దుష్టభావాలే రావణుల్లో దుష్ట ప్రవృత్తిని పెంచుతూ వచ్చాయి. ఇంకా లంకాపట్నం యొక్క పరిస్థితి చూద్దామా అంటే, ఎక్కడ చూసినా అందరికీ తెలుసు ఏం జరగబోతుంది, కానీ ధైర్యం లేదు ఎవరికి. అంత విచారమే, దుఃఖమే. బికాస్ రావణికి భయపడి ఎవడు బాహ్యంగా ప్రదర్శించట్లేదు, కానీ లంకపట్నానికి పట్టున్న దుర్గతిని గురించి అందరూ లోపల బాధపడుతూనే వచ్చారు. ఆ సీతాదేవి చెంతనే కాపలాగా వస్తున్న విభూషణ భార్య పేరు సరమ. ఆమెకు ఎంతో ధైర్యం అందిస్తూ వచ్చింది. తల్లి, నీ సేవలు చేసుకునే భాగ్యం మాకు లభ్యమైంది. నీ పవిత్ర గుణములే లంకకు శాంతిని చేకూర్చగలవు. రావణుడు పరమ దుర్మార్గుడు, అతని చేతిలో నీవు పడటం దురదృష్టం. త్వరలోనే రాముడు వచ్చి రావణ సంహారం గావించి నేను తీసుకు వెళ్ళగలడు అంటూ సీతను ఓదార్చుతూ వచ్చింది. ఒకనాడు రాత్రి సరమ కుమార్తె త్రిజట స్వప్నం అని మాకు తెలుగులో లెసన్ ఉంది. చదివిన వాళ్ళు ఉంటారు నాతో, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఏ రాష్ట్రమైన పుస్తకం అయితే ఒకటే. అప్పుడు త్రిజట స్వప్నం అని తెలుగులో టాపిక్ ఉండేది. 66, 67, 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఆ పుస్తకం చదివి ఉంటారు. ఆ స్వప్నంలో లంకాపట్నం పాడుపడిపోయినట్లుగా, వృక్షములన్నీ కూలిపోయినట్లుగా, రాజభవనం నేలమైనట్లుగా, రావణుడు త్రాగటానికి నీరు కూడా లేక చాలా బాధపడుతున్నట్లుగా కనిపించింది.
ఆమె తన స్వప్న వృత్తాంతము సీతకు వివరించి రావణికి వినాశకాలం సమీపించిందని ఆమెకు ధైర్యం చెప్పింది. ఓదార్పు యాత్రలు. ఇదంతా రావణి యొక్క పాప ఫలమే అని అతన్ని నిందించింది. ఈ మాటలు విన్న తర్వాత సీతకు కొంత ఊరట కలిగింది. ఇంతలో రావణుడు అక్కడికి వచ్చాడు. అతనికి ఇంకేం పని లేదు. ప్రతినిత్యం అక్కడికి వస్తూనే ఉన్నాడు. రావటము, తనను వరించవలసినగా సీతను ప్రాధేయపడటము, ఆమె యొక్క తిరస్కార భావన గ్రహించి ఇంకా 2-3 దినములు మాత్రమే గడువిస్తున్నాను హెచ్చరించి వెళ్ళిపోవడం. ఈ రీతిగా కొంతకాలం జరుగుతూ వచ్చింది. అది సీత కన్నెత్తి చూసేది కాదు, నోరు మాట్లాడేది కాదు. ఒకనాడు సరమ సీత పాదాలు పట్టుకుని, తల్లి, ఈ లంకాపురిలో మా తల్లి బిడ్డలకు మాత్రమే నీ పాదసేవ చేసుకునే భాగ్యం చిక్కింది. అది మా అదృష్టం. ఇందాక మా అమ్మాయి బాగా చెప్పింది, స్వామికి ఏం చేసినా ఆనందమే. స్వామికి ఆ సేవ ఈ సేవ అని ఉండదు. నీకు చేతనే ఏ సేవ చేసినా ఆనందం పొందవచ్చు స్వామికి. నా పతి అయిన విభీషణుడు మహా గుణవంతుడు, రామభక్తుడు, రాముని చెంత శరణాగతి పొందినవాడు. అంటే అప్పటికి వెళ్ళిపోయాడు బహుశా. అంటే స్వామి మాటల్లో రాముని చెంత శరణాగతి పొందినవాడంటే అన్నని వదిలి వెళ్ళిపోయి ఉంటాడు అప్పటికే. ఈ లంకాపట్నంలో మా కుటుంబంలో తప్ప ఇంకెవ్వరికి ఇంతటి అదృష్టం ప్రాప్తించలేదు అంటూ ఆనంద బాష్పాలు రాల్చింది. నౌ హ్యావ్ 2 భజన్స్ పాడండి. ఆయన ఎవరు పాడమంటే వాళ్ళు పాడు. Sairam, please. ఎవరు పాదసారథి? రాధాకృష్ణ గారు ఉన్నారు సార్. ఓకే, వాళ్ళు పాడరు గురు. ఇంకోసారి పాడండి సార్. రఘుపతి రాఘవ రాజా రామ, రఘుపతి రాఘవ రాజా రామ, దశరథ నందన రాజా రామ, కౌసల్యాత్మజ సుందర రామ, దశరథ నందన రాజా రామ, కౌసల్యాత్మజ సుందర రామ, రామ రామ జయ రాజా రామ, రాఘవ మోహన మేఘ శ్యామ, రామ రామ జయ రాజా రామ, రాఘవ మోహన మేఘ శ్యామ, జయ జయ రామ్ జయ జయ రామ్, జయ జయ రామ్ జయ జయ రామ్, జయ జయ రామ రామ సాయి రామ్, జయ జయ రామ్ జయ జయ రామ్, జయ జయ రామ రామ సాయి రామ్, పతిత పావన సీతాపతే రామ, రఘుపతే రాఘవ రాజా రామ, రఘుపతే రాఘవ రాజా రామ, దశరథ నందన సీతారామ, కౌసల్యాత్మజ సుందర రామ, దశరథ నందన సీతారామ, దశరథ నందన సీతారామ రఘుపతే రాఘవ రాజా రామ. సారీ సార్. రామ రఘువర రామ సీత రామ రామ రామ, రామ రఘువర రామ సీత రామ రామ రామ, శ్రీరామ రామ రామ సాయి రామ రామ రామ, बोलो राम 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 साई राम राम राम, राम रघुवर राम सीता राम राम राम, हे पतित पावन राम, हे श्यामल कोमल राम, हे पतित पावन राम,
हे श्यामल कोमल राम, ये वैदेही प्रिय राम, बोलो राम राम राम। हे वैदेही प्रिय राम, साई राम राम राम, बोलो राम राम राम। साई राम राम राम, बोलो राम राम राम। साई राम राम राम। राम रघुवर राम सीता राम राम राम, बोलो राम राम राम। साई राम राम राम। राम रघुवर राम सीता राम राम राम। हे पतित पावना राम, हे श्यामल कोमल राम, हे वैदेही प्रिय राम, बोलो राम राम राम। बोलो राम राम राम। साई राम राम राम, बोलो राम राम राम। साई राम राम राम। राम रघुवर राम सीता राम राम राम। साई राम। ఆ విధంగా యుగావతారా సాయి రామా, యుగావతారా సాయి రామా, రామ 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 సాయి రామ రామ రామ, రామ 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 సీతాపతే శ్రీరామ, రామ 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 సీతాపతే శ్రీరామ, యుగావతారా సాయి రామ, పరమ నిరంజన ప్రశాంతి రామ, పరమ నిరంజన ప్రశాంతి రామ, శ్రీ రఘురామ సాయి రామ, శ్రీ రఘురామ సాయి రామ, రామ రామ. రామచంద్ర ప్రభు రఘువంశద. ఆ విధంగా హనుమంతుడు సీత కొరకు లంకాపట్నం అంతా అన్వేషిస్తున్నాడు. ఆమె జాడ కనుగొనలేకపోయినందుకు తనను తాను నిందించుకున్నాడు. సీతను చూడాలంటే స్త్రీలుండే చోటుకు పోయి చూడాలి, కానీ మగవారిలో చూడటానికి వీలు కాదు కదా. అందుచేత అతడు అంతఃపురంలోకి ప్రవేశించాడు. అక్కడ వికారమైన చేష్టల్లో మునిగి ఉన్న స్త్రీలను చూశాడు. ఎంతటి పాపం చేశాను, నేను చూడవలసింది రామచంద్రుని ఆనంద స్వరూపమే గాని ఈ పాడు దృశ్యం కాదు అని అనుకుని వెలుపలికి వచ్చాడు. నేను పాపం రాదా అంటే, అయితే అతను కేవలం సీతామాతను లక్ష్యం అందించుకుని అన్వేషించాడే కానీ కావాలని అటువంటి అపవిత్రమైన దృశ్యంకి అతనికి ఏమాత్రం అది కావాలని ఉంటాను పోలా. తర్వాత ఒక మేడ ఎక్కి చుట్టూ పరికించాడు. ఒక పక్క అనేక వృక్షములతో కూడిన సుందరమైన అశోక వనము కనిపించింది. అందులోకి దుమికాడు. అక్కడ ఒక చెట్టు కింద మాసిన చీరతో తల వంచుకొని కూర్చున్న సీతమ్మ వారిని చూశాడు. అతని ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఆ చెట్టు కొమ్మ పైకి ఎగిరి కూర్చుని సీతకు వినిపించేటట్లుగా దశరథుని గుణగణమును కీర్తిస్తూ గానం చేయటం మొదలుపెట్టాడు. ఎంతో కాలం తర్వాత మళ్ళీ రామనామం వినిపించేసరికి సీత ఉలిక్కిపడి ఒక్కసారి తలెత్తి పైకి చూసింది. చెట్టుకొమ్మపై కూర్చుని రామనామాన్ని గానం చేస్తున్న మారుతిని చూసి ఆశ్చర్యపడి ఎవరితడు అని అనుకుంది. బికాజ్ అంతకుముందు ఆమె మారుతిని ఏనాడు చూసి ఉండలేదు. ఒకవేళ రాక్షసులు ఎవరైనా వాళ్ళు ఏ రూపమైనా ధరించవచ్చు రాక్షసులు కనుక ఆ రూపంలో ధరించి తను మాయ చేయడానికి భ్రమ చేయడానికి ప్రయత్నిస్తున్నారేమో నా అనుమానం. డౌటింగ్ తప్పేం లేదు, ఎందుకంటే అలాగ బతుకుతుంది ఆ యొక్క
ఆ మూక మధ్యలో. అప్పుడు హనుమంతుడు, తల్లి నేను రామబంటును, నీ పాద సేవకుడును అని అన్నాడు. కానీ అతని మాటలు ఆమెకు విశ్వాసం కలగలేదు. బికాజ్ ఈ రాక్షసులు ఎన్నో మాయలు చేస్తున్నారు, వీడు కూడా నన్ను మాయలో ముంచుతున్నాడేమో అని సందేహించింది. ఇక తప్పనిసరి ఇంతలో హనుమంతుడు రాముడు తనకు గుర్తుగా సీతమ్మకు ఇవ్వమని ఇచ్చిన ఉంగరాన్ని ఆమె ముందు పడేట్లు జార విడిచాడు. రామనామస్మరణ చేస్తూ తాను చెట్టుపైంచి కిందకి దుమికాడు. సీత ఆ ఉంగరం ఎంతో ఆనందంతో కళ్ళకతుకుని, హనుమ నీవెంతటి అదృష్టవంతుడు పోయి రామచంద్రుడి ఉంగరమును ఇచ్చాడా? వివాహ సందర్భంగా నా తండ్రి జనక మహారాజు రామునికి పెట్టిన ఉంగరం ఇది అని గుర్తు చేసుకుంది. ఎంత గుర్తు ఎలా ఉంటుంది చూడండి, స్వీట్ మెమరీస్ అనమాట. ప్రతివాడికి ఉంటాయి, కానీ కాలం మారిపోయింది. చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాం ప్రస్తుతం. అయితే ఈ మెమరీస్ లేవు, ఏం లేవు. నమ్మండి నమ్మకపోండి, సొంత డబ్బా కొట్టుకుంటున్నారే అనుకుంటారేమో. నాకు సొంత డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు మీ దగ్గర. నేను ఏదో ఇంట్లో సామాన్లు సర్దుతుంటే ఇంకా సర్దుతో కాలేదు మా ఇంట్లో పూర్తిగా. ఏవో ఖాళీ చేస్తే నాకేదో చేతికి వస్తే కవర్ వస్తే పక్కన పెట్టిన తర్వాత పడుకో, నేను ఇక్కడే కూర్చొని మూర్తి సాయిరాం రాకుండా చూపించింది. ఏంటంటే మా 1980 మే 2 ఆ రోజు ఇప్పుడు లాంటి దండలు, పెద్ద దండలు మెడలో వేసుకోవడానికి. అప్పుడున్న చెమికి 5 రూపాయలు 10 రూపాయలు వచ్చి చెమికి దండలు ప్యాకెట్ అన్నది ఇంకా అప్పటికి దాచిపెట్టింది. ఆ కవర్ బయటకు వచ్చింది చూడండి. ఆ ఉంగరాన్ని చూడంగానే వివాహ సందర్భంగా నా తండ్రి జనక మహారాజు రాముడి పెట్టిన ఉంగరం ఇది ఏం గుర్తు చేసుకుంది. తర్వాత రామలక్ష్మణులు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు అంటూ అనేక ప్రశ్నలు వేస్తూ వచ్చింది. ఆ ప్రశ్నలకు హనుమంతుడు సమాధానం ఇస్తే, అమ్మా నేను విడిపించడానికి రామచంద్రుడు సర్వ సన్నాహాలు చేస్తున్నాడు, త్వరలోనే వచ్చి నేను కొనిపోతాడు, నీవేమి బాధపడినక్కర్లేదు అని ధైర్యం చెప్పాడు. అని ఊరుకోలే. వెంటనే మళ్ళీ అన్నాడు, అమ్మా నువ్వు నా భుజంపై కూర్చో, 1 నిమిషంలో నేను రాముని తనకి తీసుకుపోతాను అన్నాడు. అయితే పోవచ్చు నిజంగా, అని అలా పోతే సీత కాదు కదా. ఇప్పుడు సీతనా, నాయన నేను నీ భుజంపై కూర్చుని రాముని దగ్గరకు వస్తే రావణుడు ఏ పని చేశాడో నీవు కూడా అదే పని చేసిన వాడు అవుతావు, సేమ్. అలాంటి చెడ్డ పేరు నీకు రావడం నాకు ఇష్టం లేదు. ఏం డైలాగ్ అని బాబు, ఏ రైటర్ రాస్తాడండి? ఇష్టం లేదన్నాడు అంటోంది. రాముడే రావాలి, రావణుని సమరించి నన్ను చేపట్టి తీసుకుపోవాలి, అంతవరకు నేను ఈ కష్టాలు భరించుకొని ఉంటాను. ఈ వార్తను రాముని చెవిలో వేయి అని చెప్పింది. ఈ వార్తను తనకు గుర్తుగా రాముడి కిమ్మని హనుమంతుని చేతికి తన శిరోరత్నాన్ని ఇచ్చింది. సీతామాతను చూసిన ఆనందంలో హనుమంతుడు అశోకవనంలోని కొమ్మలను రెమ్మలను తుంచివేస్తున్నాడు. తనకు అడ్డు వచ్చిన రాక్షసులను అంతం చేస్తున్నాడు. ఎవరికి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమంతుని బంధించి రావణి వద్దకు తీసుకున్నాడు. అది కూడా బంధింపబడ్డాడు. టు నో ద పొటెన్షియాలిటీ. అసలు ఏమిటి రావణుడు ఎవడు, వాడికి ఏముంది వెనకాల బలం ఏంటి, వాడి బలుపు ఏంటో చూద్దామని తలుచుకునే బందీకృతుడయ్యాడు. ఆ సమయంలో రావణుడు కొలువుదీరి ఉన్నాడు. ఎంత అద్భుతంగా రాశారు సంభాషణ చూడండి. హనుమంతుని చూసి, కోతి జాతి నీది, వనమెల్ల చెరిచితివి, నిన్నెవరు పంపించారా అని ప్రశ్నించాడు. ఎంత అద్భుతమైన రెస్పెక్ట్ ఇచ్చాడో చూడండి. హనుమంతుడు సామాన్యుడు కాదు. నీ చెల్లెలి ముక్కు చెవులు కోయించిన రాచధర నన్నెంపరా అని చెప్పాడు. నన్ను పంపాడు రాబెట్టాడు. మళ్ళా రావణి కోపం వచ్చింది. ఒరేయ్, ఇంతవరకు ఏ రాజు నన్ను ఏమిరా అనలేదు, నీ నోరు మూయించానురా అన్నాడు.
ఎవ్వరు నిన్నెంత వరకు రా అనలేదేమో, కానీ నేను రామస్వామి బంటును కనుక నిన్ను రా అనే అధికారం నాకున్నది అని జవాబు ఇచ్చాడు హనుమంతుడు. వండర్ఫుల్ డైలాగ్. ఏ రైటర్ రాస్తాడండి రాయమంటివి? అంతటితో ఊరుకోక నీవు మహాపాపివి, నిన్ను రాజుగా పెట్టుకోవడం ఈ ప్రజల యొక్క దోషమే. ఇలాంటి దుర్మార్గు రాజైతే ప్రజలు కూడా దుర్మార్గులు అవుతారు అంటూ రావణుడు అనేక రకాలుగా దూషించాడు. రావణుడు కోపోద్రిక్తుడై హనుమంతుని తోకకు నిప్పు వండించవలసిందిగా ఆదేశించాడు. రాక్షసులు పాత బట్టలు చుట్టారు, తోకకు చుట్టి నూనె పోసి నిప్పండించారు. వెంటనే హనుమంతుడు ఒక ఇంటిపై నుంచి మరొక ఇంటిపైకి దూకుతూ ఇంటింటికి నిప్పంటించాడు. ఇక్కడ స్వామి ఒక పద్యం చెప్తారు, ఎవరైనా కష్టం మీకు ఇప్పుడు దొరకదులే అని. రాక్షస స్త్రీలందరూ హాహాకారాలు చేస్తూ వీధులకు పరుగులు తీస్తూ ఈ పద్యం, ఈ ఆడిదమ్మ ఈ కోతి దీనెవరు పంపిరే నాతి, మావాడ గోడాడ చేసనే ఇంటింటికి నిప్పండించెను, వాల్గంటి ఎవరింటికి పోదునే వింటిని రాముల బంటని, జానకి కంటికి చల్లనాయనే ఇటువంటి పనులా, ఇంటికి మింటికి నంటిన మంటలు, యాడిదమ్మ ఈ కోటి. అద్భుతంగా ఏం చూడండి స్వామి ఎట్లా రాశారు యాస. దీన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే ఏం చేస్తారండి, ఎవరు ఏ భాషలో మారుస్తారు అని వారిలో వారు అనుకుంటున్నారు. పరకాంతను జరబెట్టిన రావణి పాపం పండిందని ఆనందిస్తున్నారు. హనుమంతుడు సముద్రంలో తన తోకను ముంచి మంటను చల్లార్చుకున్నాడు. అక్కడి నుంచి చూసేటప్పుడు మొత్తం లంక అంతా మంటల్లో కాలిపోతుంది. చూసిరామంటే కాల్చి వచ్చాడే అది. అయ్యో, రావణుపై కోపంతో చేసిన పని వల్ల సీతామాతకు ఏమైనా ప్రమాదం అప్పుడు అనుకుంటాడు, చింతించాడు. అంచనిస్తరం ఆదినిస్తరం అని ఉంటాం మనం. అశోకవనానికి పరిగెత్తాడు. అక్కడ సీత క్షేమంగా ఉంటుంది చూశాడు. ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైం, ఇక కాలహానం చేయకూడదు, రామునికి శుభవార్త అందించాలి అని అనుకున్నాడు. ఒక్క ఉదట్లో దాటాడు సముద్రాన్ని. ఆవలి రామలక్ష్మణుడు సుగ్రీవుడు కూర్చున్న చోటుకు వచ్చేసాడు. అక్కడ గొప్పతనం చూడడం, ఆయన గుణవంతుడు బాగా. సీత చూసి తిని సీత అన్నాడు. అది హనుమంతుని చూడటంతో వానర వీరులు జయ జయధ్వనాలు చేశారు. హనుమ, నీ పవిత్రమైన సేవ చేత రామచంద్రుని మనసుకు ఆనందం కలిగించావు, శుభవార్తను తెచ్చావు, రామునికంతా శుభమే కలుగుగాక అన్నారు. హనుమంతుడు రామునికి సీత యొక్క క్షేమవార్తను తెలియజేస్తూ ఆమె తన గుర్తుగా ఇచ్చిన శిరోరత్నాన్ని అందజేశాడు. ఆ ఆభరణాన్ని చూసేసరికి రాముడికి చాలా ఆనందం కలిగింది. ఆనందం అలా చేయకపోతే ఎట్లా? నిన్నే చెప్పారు ఆయన సూత్రధారి పాత్రధారి అని చెప్పి. మరొక వైపు దుఃఖం కూడా వచ్చింది. ఎట్టకేలకు సీత క్షేమంగా ఉన్నదనే వార్తను రాముడు వినగలిగాడు. శ్రీరామ, నా మనవి వినుమా, సీతా శిరోరత్నమే గుణమా, పరువురు రాక్షస మగోలెల్లరూ బలిమితో ఖడ్గములూపుతూ తలను తుంచిద మంచు బెదిరింపగా తలడిల్లె సీతను చూచితి. శ్రీరామ, నా మనవి వినుమా అని కోసబెట్టుకున్నాడు. ఈ మాటలు అనేప్పటికీ లక్ష్మణుడు పట్టరాని కోపంతో పట్టపట పళ్ళు కొరుక్కుంటూ ఒక బాణం తీసి, అన్నా లెమ్ము, ఇంకా క్షణమైనా మనం విశ్రాంతి తీసుకోకూడదు, వెంటనే వెళ్లి రాక్షసులను సంహరించి సీతామాతను విడిపించి తీసుకురావాలని సంసిద్ధుడే. లక్ష్మణుడి క్యారెక్టర్ ఇలానే ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఆదిశేష 3-4 సార్లు ఇలానే చేస్తుంటాడు. ఆ భరతుడు వచ్చినప్పుడు కూడా. అప్పుడు రాముడు, నాయన దేనికి మనం తొందరపడరు, రాముడు క్యారెక్టర్ అది. తమను చేయంగా వలయ కార్యంలో కూర్చి మంచి చెడ్డలు చక్కగా ఎంచితూచి చేయుచుందరుగాక ఏ చింత లేక వేగిరించినతోది విషమే అగును. అది ఎవడో ఏదో అన్నా చెప్పి మీటింగ్ చెప్తే ధర్మ చేస్తే కాదు. వాళ్ళు చెప్తారు 1,00,000 యాక్షన్ ప్లాన్లు. మన దగ్గర ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చూసుకోవాలి ప్రోగ్రాం. వాళ్ళు ఏమంటారు చేయడానికి, తొందర పనికిరాదు. ఇది లెసన్ అనమాట. కొంచెం శాంతం వహించవలసింది అని బోధించాడు. సుగ్రీవుడు, విభీషణుడు తదితరులతో రామలక్ష్మణ సమావేశమై లంకకు ఏ విధంగా చేరుకోవాలి,
రావణ్తో ఏ రీతిగా యుద్ధం జరపాలి అనేక విషయాలు చర్చించారు. వారి నిర్ణయం ప్రకారం సుగ్రీవుడు వానర సైన్యాన్ని సమాయత్తం చేశాడు. ఇంకా లంకలో ప్రవేశించి రావణ హతమార్చేంత వరకు వెనుకకు తిరిగి రాకూడదు అని సుగ్రీవుడు, హనుమంతుడు, జామవంతుడు మొదలైన వానర యోధులందరూ ప్రతినబూనినారు. బాగానే ఉంది. అయితే సముద్రం ఏ విధంగా దాటాలి అనే సమస్య వచ్చింది, ఎదురైంది. అప్పుడు రాముడు సముద్రం పైకి ధనస్సును ఎక్కుపెట్టి ఒక బాణమును సంధించాడు. తక్షణమే సముద్రం ప్రత్యక్షమై రాముడికి నమస్కరించి వానరుల సహాయంతో తనపై ఒక సేతువును నిర్మించవలసిందిగా సలహా ఇచ్చాడు. ఐ విల్ హెల్ప్ యూ, తాను తప్పక సహకరిస్తానని మాట ఇచ్చాడు. ఇద్దరు ఇంజనీర్స్ అనమాట, నలుడు అని నీలుడు నాయకత్వంలో వానరుల సముద్రంపై ఒక సేతువును నిర్మించారు. రామలక్ష్మణులు వానర వీరులు ఆ సేతుపై ప్రయాణించి లంకను ముట్టడించారు. స్వామి టూకీగా చెప్తున్నారు. వానర సైన్యం అక్కడికి చేరేసరికి లంకంతా వణికిపోయింది. వానరులు వృక్షంలో ఎక్కారు, గుట్టలపై నిల్చున్నారు. ఎక్కడ చూసినా కోతులే గట్టిగా కేకలు వేస్తున్నారు. రావణుడు ఆ శబ్దాలను భరించలేకపోయాడు. లంకారాజ పౌరులు ఏనాడు కోతులను చూసి ఉండలేరు కదా, ఎంత విచిత్రంగా ఉన్నాయి ఈ రూపాలు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంకా జరుగుతుంది గొప్ప యుద్ధం. ఈ రామ రావణ యుద్ధంలో రావణుడు హతమారక తప్పదు అని ఎవరిలో వారు అనుకుంటున్నారు. తన స్వార్థం కోసం ప్రజలందరినీ భస్మం కాస్తున్నాడే అని అందరూ లోపల రావణుని తిట్టుకుంటున్నారు. యుద్ధం ప్రారంభమైంది, చాలా భయంకరంగా జరిగింది. రావణ్ణి పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చాడు. అతడు ఇంద్రుని జయించిన మహావీరుడు. అతను చూసి వానరులు రావణుడే వచ్చాడనుకున్నారు. అతను యుద్ధంలో భీకరంగా పోరాడి లక్ష్మణ్ చేతిలో మరణించాడు. తర్వాత రావణ్ణి పోలికలు కలిగిన మరొక వీరుడు వచ్చాడు. అంతటి శక్తి సామర్థ్యములు కలిగిన వాడు ఆ సైన్యంలో మరొకడు కనిపించలేడు. అప్పుడు విభీషణుడు ఈ పక్షాన ఉండటం వల్ల ఎంత హెల్ప్ అయింది అంటే, విభీషణ్ లేకపోతే రాముడు గెలవలేదు. దట్స్ ఇమ్మీడియట్ మనకి. విభీషణ్ అతన్ని రాముడికి చూపిస్తూ, రామచంద్ర, మీరు ఇతనిని చంపితే రావణ్ణి చంపినట్లే. ఇతడు రావణుడి సైన్యాధిపతి, మహాబలశాలి. ఇతని దక్షిణ అంగుష్టం కొట్టండి, తక్షణమే పడిపోతాడు. ఎన్ని సీక్రెట్ చెప్పాడు. రాముడు సంకల్పించుకుంటే దేనిని కొట్టగలడు. విభీషణ సలహా నుంచి రాక్షస వేలుని బొటన వేలు కొట్టాడు. తక్షణమే అతను నేల కొరిగినాడు. ఆ సమయంలో విభీషణుడు కంటిదారులు తుడుచుకోవటం గమనించి లక్ష్మణుడు, విభీషణ, ఈ యుద్ధంలో ఎంతో మంది రాక్షస వీరులు చనిపోయినప్పటికీ నీవు కంటిదారులు పెట్టలేదే, ఇతను పోతే ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు విభీషణుడు, స్వామి, వాడు నా ఏకైక పుత్రుడు కనుక పుత్రవాత్సల్యం చేత నా కంటి వెంట నీరు వచ్చింది. వాని బలము అండదండలు చూసుకునే రావణుడు ఇన్ని దుర్మార్గులు పనిచేస్తూ వచ్చాడు. అందువల్ల వాడు చనిపోవడమే మంచిది అని చెప్పాడు. ఆనాటి నుంచి రాక్షసులు క్రమక్రమేణా బలహీనలై తెల్లబడుతూ వచ్చారు. రావణుడి సోదరుడైన కుంభకర్ణుడు యుద్ధానికి వచ్చాడు. ఎప్పుడు నిద్రలో మునిగి ఉండేవాడు. యుద్ధం ఏమి చేయగలడు? కడుపు నిండుకు తినటం, కంటి నిండుకు నిద్రపోవటం, ఇదే వాని పని. వాడు వానర సైన్యంతో తలపడి వాడిని చెల్లాచెదు చేశాడు. చివరకు రాముడు వాని ఒక వేడితో కింద పడగొట్టాడు. ఇంకా రావణుడే స్వయంగా యుద్ధం చేయడానికి వచ్చాడు. రాముడు ఒక్కొక్క బాణంతో అతను ఒక్కొక్క తలను తుంచివేస్తుంటే అవి తిరిగి వచ్చి అతుకుంటున్నాయి. అతను ఎంతకీ చావటం లేదు. అప్పుడు విభీషణుడే రాముని సంహరించే ఉపాయం చెప్పాడు. స్వామి, నేను ఈ విషయం స్వాతంత్రం చెప్పడం లేదు. లంకకు అధిపతిని కావాలనే ఆశ నాకు లేదు. ఎందుకంటే వాడు అన్న డెత్ సీక్రెట్ చెప్తుంటే ఏమనుకుంటుంటారు, వాడు పోతే విభీషణ రాజే అలవచ్చు అని ముందే చెప్తున్నాడు. నేను ఆశించేదిలా ఈ దుర్మార్గుడు మరణించటమే అన్నాడు. రాముడు ఒక బాణంతో రావణుని నాభి ప్రదేశంలో అమృత కలశాన్ని శోషింపజేసి అతను వధించాడు. మండోదరి రావణుని కలయవరంపై పడి, నాథ, నేను ఎన్ని విధములైన హితబోధలు చేసినాను నీకు. పతివ్రతల జోలికి పోవద్దు, సాధ్యమణులు ముట్టవద్దు అని ఎంతగానో చెప్పాను. కానీ నీవు నా మాటలను పెడచేవిని పెట్టి
పాపాన్ని మూడగొట్టుకున్నావని ఎంతగానో విలిపించింది. మంచి మాట వినదు మనిషిచ్చి చెప్పినా చెడ్డ మాట ముందు చెవిని పడును. ఇట్టి వారు దైవం నెరుగంగా నేర్తురా, ఎంత తెలివినో ఏమి ఫలము. రావణ సంహారం జరిగిన తర్వాత సీతను రాముని వద్దకు తీసుకొస్తున్నారు. ఆ వానరు సీతామాతను దర్శించుకోవాలని తాహతాలు ఆడుతున్న ఒకరి మీద ఒకరు ఎక్కుతున్నారు అనమాట. తొక్కిసలాట. జననాశనం అయితే లేదు ఇప్పుడులాగా. అసలే కోతులు ఒకరిపైన ఒకరు ఎగిరిపడుతూ చూస్తున్నారు. అప్పటికి సీత రాముని చూసి 10 నెలలు అయింది. రామ వియోగంతో చిక్కి శల్యావస్థలో ఉన్నది. రాముని చూడాలని ఎంతో ఆశతో వచ్చింది. కానీ రాముడు ఆ వైపు చూడకుండా తల వంచుకున్నాడు. లక్ష్మణుని వైపు తిరిగి చితికి పేర్చు అని ఆదేశించాడు. సీత అగ్నిలో ప్రవేశించాలి. అగ్నిసాక్షిగా సీత నిర్దోషిని వెల్లడైన తర్వాతనే నేను ఈమెను స్వీకరిస్తానని చెప్పాడు. సీత మహాప్రతివత నిర్దోషి అని రామునికి తెలియక కాదు. కానీ లోకులు కాకులు కదా, అప్పటికీ నిందించాడు ఒకడోడు సాకులోడు. 10 నెలల పాటు లంకలో ఉన్న సీతను రాముడు ఎలా స్వీకరించాడు అని పది విధాలుగా మాట్లాడే అవకాశం ఉంది కనుక వాళ్ళకి ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. కాబట్టి అగ్నిసాక్షిగా సీత నిర్దోషి అని పవిత్రమైన నిరూపణ అయితే ఇంకెవరు నోరెత్తడానికి వీలుదని రాముడు ఉద్దేశం. సీతాదేవి రాముడికి నమస్కరించింది. అగ్ని చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి అందులోకి ప్రవేశించింది. ఇప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై రామ సీత నిర్దోషి 3 సార్లు చెప్పాడు. ఈమె మహాసాధ్వీయమని, మహాగుణవంతురాలు, ఈమెను ఇంకే విధమైన పరీక్ష గురి చేయక స్వీకరించు అని చెప్పి ఆదేశించాడు. ఇలాగో విభీషణ పుష్ప విమానం తీసుకొచ్చాడు. ఆ విమానం ఎక్కడిది అంటే ఆ కాలంలో కూడా విమానం ఉండేదా అని కొంతమంది డౌటింగ్ వస్తుంది మళ్ళీ అటువంటి. అది రావణి యొక్క సవతి తల్లి కుమారుడైన కుబేరుది. యుద్ధంలో అతను జయించి దాన్ని తెచ్చుకున్నాడు రావణుడు. మొట్టమొదటి సీతారాములకు అందులో కూర్చున్నారు. విభీషణ కూడా అయోధ్యకు రమ్మని కూర్చోబెట్టుకున్నారు. సుగ్రీవ, హనుమంతాది వానర యోధులను కూడా ఎక్కించుకున్నారు. అందరూ కలిసి అయోధ్యకు బయలుదేరారు. అదే సమయంలో అక్కడ భర్తుడు సీతారాముల కోసం రథం సిద్ధం చేసి పెట్టుకున్నాడు. రామచంద్ర సరిగ్గా 14 సంవత్సరాలు అరణ్యవాసం పూర్తి చేసుకుని ఈనాటికి వస్తాను వాగ్దానం చేశాడే కానీ ఇంకా రాలేదే. అక్కడ వెయిటింగ్ అనమాట. అది గొప్పతనం. అని ఇంకా రాలేదని ఆందోళనగా నిరుత్సాహంగా ఉన్నాడు భరతుడు. ఇంతలో ఆకాశం నుంచి పుష్పక విమానంలో సీతారామ లక్ష్మణులు తదితర పరివారము కిందకి దిగుతున్న దృశ్యం కనిపించింది. అయోధ్య ప్రజల ఆనందానికి అవధులు లేవు. ఈ 14 సంవత్సరాల పాటు రామదర్శనం లేక వాళ్ళు పరితపించిపోయారు. స్త్రీల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. చాలా బాధపడుతున్నారు. కొందరు స్త్రీలు మరణించారు కూడా. పౌరులందరూ ఆకలి దప్పులను మర్చిపోయి నిరంతరం రామచింతన గావించుకుంటూ సీతారామ లక్ష్మణ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సీతారామ లక్ష్మణులు పుష్పక విమానాన్ని కిందకి దిగారు. భరతుడు సీతారాములకు నమస్కరించి రాముని పుష్పమాల అంకుతిని గావించాడు. సీతారాములను అయోధ్య నగరానికి తీసుకెళ్లడానికి భరతునితో పాటు శత్రుఘ్నుడు కూడా వచ్చాడు. 14 సంవత్సరాల పాటు నిరంతరం రామచింతన చేయటం వల్ల భరతుడు కూడా రాముని వలె నీలమేఘ శ్యాముడైనాడు. వారి ఇరువురు ఒకే మాదిరిగా కనిపించారు. చాలా కాలం తర్వాత రాముణ్ణి భరతుడిని ఒక్కోచోట చూసేసరికి శత్రుఘ్నుడు జనాల గురించి కాదు, ఈ మాట తెలియదు. మనం జనాలు కన్ఫ్యూజ్ అయ్యారని చెప్తుంటాం. చాలా కాలం తర్వాత రాముణ్ణి భరతుడిని ఒకే చోట చూసేసరికి శత్రుఘ్నుడు అని కూడా ఐడెంటిఫై. ఇక సామాన్య ప్రజలేం గుర్తిస్తారు. అప్పుడు లక్ష్మణుడు రాముని చూపించగా శత్రుఘ్నుడు అన్నగారికి మాల వేశాడు. వదిన గారి చేతికి మాల ఇచ్చాడు. అక్కడి నుంచి సీతారాములను ఊరేగింపుగా అయోధ్య నగరానికి తీసుకెళ్లారు. అయోధ్య నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కలకల్లాడింది. స్వామి కంక్లూడింగ్ అండి. శ్రీరామ పట్టాభిషేకం. ఈ విధంగా 14 సంవత్సరాల తర్వాత సీతారామ లక్ష్మణులు అయోధ్యకు చేరుకున్నారు. ఇదంతా తల్లి యొక్క ఆశీర్వాద బలమే. కౌశల్యాదే ముందే చెప్పింది రాముతో, నాయన ఈ 14 సంవత్సరాలు నీకు 14 నిమిషంగా గడిచిపోవుగాక, నీకెచ్చి ఆటంకంలో కలగవు, సుక్షేమంగా అయోధ్యకు తిరిగి రాగలవు అని ఆ రోజు దీవించింది.
సీతారామ లక్ష్మణ రాకతో సుమిత్ర ఎంతగానో ఆనందించింది. అయితే ఆమెకు మొదటి నుంచి ఆనందమే. ఏనాడు తాను విచారించలేదు. ఎందుకంటే రామునికి ఎవరు హాని తలపెట్టలేరని, రాముని బాధ పెట్టగలిగారు ఈ జగత్తులోనే పుట్టలేదని ఆమె కట్టినాము సుమిత్ర. ఆమె తన కోడలు ఊర్మిళను తీసుకొచ్చింది. ఊర్మిళ తన భర్త అయిన లక్ష్మణ్ చూసి 14 సంవత్సరాలు అయింది. ఆమె వస్తేనే అతని పాదాలపై పడి, స్వామి, మీ రామభక్తియే మేము ఇంతవరకు కాపాడుతూ వచ్చింది. మీరు నిరంతరం రామచింతన చేస్తూ వచ్చారు. ఆ రామనామమే మిమ్మల్ని రక్షిస్తూ వచ్చింది అని చెబుతూ తన నుదుటిపైన సింధూరం తీసి లక్ష్మణుని పాదాలపై అద్దింది. అది ఆనాటి ఆచారం. సుమిత్ర ఊర్మిళను ఎంతో ఆప్యాయంగా, అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు అనుకుంటాం మనం, ఇక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూడండి స్వామి. సుమిత్ర ఊర్మిళను ఎంతో ఆప్యాయంగా దగ్గర తీసుకుని, నీ సద్గుణములే లక్ష్మణ్ని ఇన్ని సంవత్సరాలు రక్షిస్తూ వచ్చాయి. నీవు గుణవంతురాలు కాకపోతే నా కుమారుడు జీవించేవాడు కాదు అని చూడండి ఎట్లా ఉంది చూడండి. అత్త కూడా సవాల్ యథాతథమని పద్మజ గారు అంత అన్యోన్యంగా ఉంటుంటారు. నేను అత్త చదివింది వాళ్ళ కూడా చదివింది. చాలా అద్భుతంగా చదివారు పద్మజ. యూ హావ్ టు రీడ్ మోర్. సార్ పిలిచారా సార్? నేను తలుచుకున్నా. సరే సార్, థ్యాంక్ యూ సార్. నువ్వు నాకు ఇస్తాడు కదా, అందుకని తలుచుకున్నా. థ్యాంక్ యూ సార్. అత్తగారు కోడలతో అంటోంది, నీ సద్గుణములే లక్ష్మణ్ ఇన్ని సంవత్సరాలు రక్షిస్తూ వచ్చాయి. నువ్వు గుణవంతురాలు కాకపోతే నా కుమారుడు జీవించేవాడు కాదని చెప్తాను. కైక కూడా వచ్చింది. ఆమె దుర్మార్గురాలు కాదు. రాముని చేత ఆ విధంగా రాక్షస సంహారం జరగాలని ఆమెకు ముందే తెలుసు. నాటకం అది. ఆమె రామునికి విలువిద్యని నేర్పే సమయంలో ఒకనాడు రాముడు, పిన్ని, నేను రాక్షస సంహారం కోసం వచ్చాను, నీవు దీనికి తగిన ప్లాన్ వేయాలి అని కోరాట. ఆనాటి నుంచి కైక నీ కోసం మాస్టర్ ప్లాన్ వేస్తూ వచ్చింది. తదనుగుణంగా ఆమె రాముని అరణ్యానికి పంపవలసిందిగా దశరథుని కోరటము, ఆ తర్వాత రాముడు రాక్షస సంహారం గావించడం జరిగాయి. రామ లక్ష్మణ భర్త శత్రుని రత్నాల వంటి కుమారులు. సీత ఊర్మిళ మాండవి శృతిగీతి నలుగురు రత్నాల వంటి బిడ్డలే. ఆమె ఆ నలుగురిని దగ్గర తీసుకుని ఆశీర్వాదం చేసింది. రాముడు సీతా సమేతుడై అయోధ్య నగరానికి రాజుగా పట్టాభిషిక్తుడై లక్ష్మణ భరత శత్రుఘ్నుల సహాయంతో ఎంతో ధర్మబద్ధంగా న్యాయంగా పరిపాలన చేస్తూ ప్రజలకు సుఖశాంతులు చేకూరుతూ సత్కీర్తిని పొందుతూ వచ్చాడు. ఓం శాంతి శాంతి శాంతికి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.